గమ్ గమ్ గణేష. ఆల్రెడీ మన ఛానల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, బజే వాయువేగం రివ్యూస్ ఇచ్చేసా. డిస్క్రిప్షన్లో లింక్స్ మళ్ళీ ఇచ్చా, చూడకపోతే చూసేయండి. ఇంకో విషయం, థర్స్డే ఫ్రైడే వస్తే వర్క్ అది మేనేజ్ చేసుకొని కష్టపడి అందరికంటే ముందు రివ్యూస్ ఇస్తున్నా, థియేటర్ కూడా. కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం 5-6 వీడియోస్కి 30-40 మాత్రమే పెరుగుతుంటే బాధ అనిపిస్తుంది. అలా అని అందరినీ సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పను. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక 2 hours 20 minutes రన్ టైంతో బేబీ సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ గారు హీరోగా వచ్చిన సినిమా ఇది. ఇక చూశాక నాకైతే యావరేజ్ ఫిల్మ్ అని అనిపించిందండి. సినిమాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే కామెడీ సీన్స్. చాలా చోట్ల నవ్వుకున్నా, బట్ సెకండ్ హాఫ్లో స్టోరీ ఎంతకీ ముందుకు వెళ్ళదు కాదు. లవ్ స్టోరీ అది పెట్టాల్సిన పనే లేదు. ఆ ఫన్ కోసమే ట్రై చేయాలి తప్ప కంప్లీట్గా ఎంగేజ్ చేసే ఫిల్మ్ అయితే కాదు. ఇలాంటి సినిమాలు గతంలో చాలానే చూసాం, ఓన్లీ ఫర్ ఫన్. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫస్ట్ హాఫ్లో ఇన్స్టాలో ఫేమస్ అయిన సాంగ్కి ముందు లిప్ లాక్స్ ఉన్నాయి, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. స్పాయిలర్స్ లేకుండా బేసిక్ స్టోరీలన్నీ చూస్తే, విలన్ ఎలక్షన్ కోసం డబ్బుని ముంబై నుండి తీసుకురమ్మని అతని అనుచరుడైన ఒక రౌడీకి చెప్తారు. అప్పుడు ఆ రౌడీ ఆ డబ్బుని తీసుకురావడానికి ఏం ప్లాన్ చేశారు, ఆ ప్లాన్ వల్ల హీరో ఏం చేయాల్సి వచ్చింది, చివరికి ఏమైంది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్, సినిమాలో ప్రతి 10 minutesకి ఒకసారి వచ్చే కామెడీ చాలా బాగుంది. మెయిన్గా సెకండ్ హాఫ్లో ఒకరి తర్వాత ఒకరు అలా నవ్వుతూనే ఉంటారు. అది సినిమా ఫ్లోకి ఎంతవరకు కనెక్ట్ అయ్యి ఉందన్నది పక్కన పెడితే ఫన్ అయితే బాగా జనరేట్ అయింది. క్లైమాక్స్ 15 minutes, ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్ 30 minutes, ఇవే కొంచెం బాగా అనిపించాయి ప్రొసీడింగ్స్ వైజ్. ఆర్గన్ డేవిడ్గా వెనిల్ కిషోర్ గారు, హీరో ఫ్రెండ్గా జబర్దస్త్ యాక్టర్ కామెడీ, ఇంకొందరు కొత్త యాక్టర్స్ ప్రెజెన్స్, ఇలా కొన్ని చోట్ల నవ్వుని తెప్పిస్తూ వెళ్తాయి. సాంగ్స్ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం యావరేజ్ అండి. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్లో సినిమా స్టార్టింగ్ కొంచెం రొటీన్ అయినా సరే ఎస్టాబ్లిష్మెంట్తో ఇంటర్వెల్ వరకు పర్లేదు అనేలా వెళ్తుంది. సెకండ్ హాఫ్ సినిమా ఎంతకే ముందుకు వెళ్దాం. కామెడీ సీన్స్తో ఫీల్ చేశారు, అవి కొన్ని చాలాసార్లు నవ్వు తెప్పించినప్పటికీ ఎక్కువ ఫిల్లర్ సీన్స్ లాగా అనిపించాయి. ఏం చేయాలో తెలియక అక్కడే అలా ఆగినట్టు. అవి మెయిన్ స్టోరీకి అడ్డుగా నిలిచాయి. సెకండ్ హాఫ్లో అసలు లవ్ స్టోరీతో పనే ఉంది. మళ్ళీ ఇంకో హీరోయిన్తో లవ్ ట్రాక్ పెట్టారు, ఆ పెదకాపు సినిమా హీరోయిన్తో. అదంతా ఆర్టిఫిషియల్గానే ఉంది. మళ్ళీ సిడ్ శ్రీరామ్ గారు పాడిన పాట అంతా కూడా రన్ టైం తినేసింది. అంత స్ట్రాంగ్గా స్టార్టింగ్లో విలన్కి ఇచ్చిన బిల్డప్కి, క్లైమాక్స్కి మాత్రం అతని రోల్ని సింపుల్గా తగ్గొట్టేశారు. కొన్ని లాజిక్స్ ఉండవు. అంత పెద్ద పవర్ఫుల్ రౌడీస్ అంత ఓపిక్గా విగ్రహం ఉన్న చోట వెయిట్ చేయడం నమ్మశక్యంగా ఉండదు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కూడా హీరోయిన్తో సీన్ ఇంట్రొడక్షన్, సాంగ్ ఇలా రొటీన్గానే స్టార్ట్ అవుతుంది. స్టోరీ కూడా పాత కామెడీ సినిమాల్లో చూసిందే, బ్లేడ్ బాబ్జీ సినిమాల్లాగా. కానీ బ్లేడ్ బాబ్జీ మూవీ కామెడీ సినిమాల్లో అదొక మాస్టర్ పీస్లండి, ఇప్పటికీ అది చూడొచ్చు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఓన్లీ ఫర్ ఫన్ అండి. అది కూడా కొన్ని చోట్ల ప్రొసీడింగ్స్ బాగుంటాయి, కొన్ని చోట్ల మాత్రం స్టోరీ ఆగిపోయిన ఫీలింగ్. సో ఫన్ కోసం అయితే ట్రై చేయండి, ఓన్లీ ఫర్ ఫ్యూ ఫన్ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్, 2.55. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.